న్యూస్ ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నాము. మరి కాలుష్యహిత వినాయక చవితి పండగ పురస్కరించుకొని కాలుష్యహిత వినాయకుడిని శ్రీ త్యాగరాజ స్వామి వినాయక భక్త మండలి వారిచే కాలుష్యహిత వినాయకుడిని ప్రతిమ అనేటువంటిది రెడీ చేయించారు. మనం ముఖ్యంగా వినాయక చవితి పండగ వస్తానే మొత్తం అంతా కూడా పిల్లలు వీధి వాడవాడలో కూడా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా వినాయక చవితి పండగ చాలా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ పురస్కరించుకొని నిన్న సంవత్సరం ఈ సంవత్సరం కూడా కాలుష్యహిత కేవలం వెదురుతో చేతితో చేసినటువంటి వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించాలి, ఆదర్శంగా ఉండాలని శ్రీ త్యాగరాజ స్వామి వినాయక భక్త మండలి వారంతా కూడా అనుకొని ఇప్పుడు మనము ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మనం చూస్తుంటాం వినాయకుడిని రసాయనాలతో కూడుకున్నటువంటి కలర్స్ కావచ్చు, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, ఇదంతా కూడా చాలా ఇదిగా పర్యావరణానికి చాలా అడ్డంగా ఉంటుంది. దానిలో భాగంగా పర్యావరణ హిత వినాయకుడిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈసారి కూడా శ్రీ త్యాగరాజ స్వామి వినాయక భక్త మండలి వారి వినాయకుడిని చేతితో వెదురుతో ఇదే వెదురు నీళ్ళల్లో వేసిన ఆ వెదురు ఎరువయ్యి భూమికి సత్వ ఇచ్చేటువంటిది ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో ఈ వినాయకుని ప్రతిమని సిద్ధం చేశారు. షాదు వీరయ్య అవుతుంది. ఇంకా రేపంతా రోజంతా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తాము అక్కడి నుంచి. దీని మాత్రం ఇట్లా అల్లేస్తాము, అల్లేసి విడిచిపెడతాము. ఇట్లా వస్తుంది, ఇట్లా పట్టుకునే ఏళ్ళు పట్టుకునే ఏళ్ళు నిలబెట్టుకుంటాం. కొమ్మలో ఇవి జనువే ఇవే జనువే వస్తాయి, ఇవి వస్తాయి.